సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు చాలామంది అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది సింగపూర్లో ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది ఇటలీలో ఉన్నారని చెప్పారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఆరోగ్యరీత్యా కొంత ఫామ్ హౌస్లో రిలాక్స్ అవుతున్నారని చెప్పేసి మరి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన గురించి మీడియా కానివ్వండి, టీడీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అలాగే ఆయన ఎక్కడ ఉన్నారనే దానిపైన ఎవరూ మాట్లాడలేదు. ఇక మరోవైపు ఏపీలో ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి నిర్వాకాన్ని మనం అంతా చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏదైతే ఆయన అరెస్టుకు ఇప్పటికే ఈసీ రంగం సిద్ధం చేసింది, ఆయన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఈ నేపథ్యంలోనూ ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై పరిణామాలపై ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జర్నలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు సార్? ఎవరు తెలుసు అండి. అంటే ఎగేసుకుని వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టడం అలవాటు అయిపోయి పైపచ్చి అపోజిషన్ పార్టీ లీడరు ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళగానే పారిపోయారు ఇలాంటి వార్తలు వేసుకుని జస్టిఫికేషన్ దగ్గర ఇంట్లో కూర్చున్నా సరే ఇలాంటి అపవాదులు మోయవలసి వస్తుంది. ఎందుకంటే తనకు మాలిన ధర్మం, వేరేవాడికో ధర్మం, మాకో ధర్మం పాటిస్తే బాగోని స్థానంలో ఇలాంటి పరిణామాలు ఉంటాయి. ఒకసారి వచ్చి బయటకు వచ్చి చెప్పచ్చు కదా ఎక్కడ ఉన్నారు. ఆయన అయితే అమెరికా వెళ్ళాడు, లేకపోతే లండన్ వెళ్ళాడు, ఏదో చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ ఉన్నాగానే ఇక్కడ ఓడిపోతారని భయంతో లండన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు, పారిపోతున్నారని చెప్పేసి ఇవన్నీ రూమర్స్ సోషల్ మీడియాలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో రాశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనిపించకపోతే దాని గురించి కూడా రాయాలి కదా. అదే కదా, తన దాకా వస్తే అలాగ అంతే. వీళ్ళైతే చేసినా అంతేగాని వాళ్ళు చేస్తే మాత్రం ప్రపంచం తెరబెట్టేస్తారు. ఎలక్షన్స్ అయిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తినే చూసాం సార్. 2 టర్ములు ఓటీ వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అయ్యేవాడు. ఆయన ఎవరైనా రిలాక్స్ అవుతారు, హెక్టిక్ టాస్క్ కదా. తెరగా చెప్పాలి మనం ఏముంది ఇందులో, ప్రపంచం తెరబడిపోయింది ఏముంది. అమెరికాలో వచ్చి సింగపూర్ వచ్చి అడిగిన ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎవడో మనోడే కూర్చొని ఉంటాడు, స్టాంప్ కొట్టి పంపించుంటాడు. అంటే న్యాయంగా అయితే ఆయనకి కోర్టు పరంగా ఆయనకు కూడా బెయిల్ మీద ఉన్నాడు కదా, ఆయన కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ హ్యాస్ టు టేక్ పర్మిషన్. అక్కర్లేదు, కండిషనల్ బెయిల్ అయితే అక్కర్లేదు అనుకోరండి. నాకు తెలిసి ఆయనకేం విదేశాలకు వెళ్ళక్కర్లేదు అన్నదేమి, వెళ్ళకూడదు అన్నది అయితే నిబంధన లేదు. పాస్పోర్ట్ సరెండర్ చేయమని కూడా లేదు బెయిల్లో. వర్స్ట్ కేస్ సినారియోలో ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ కనుక క్వశ్చన్ చేసాడు అనుకోండి, ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్క్రిప్షన్ కదా, ఇట్స్ ఆబ్వియస్. సో ఎందుకంటే 17A కేసులో గౌరవ సుప్రీంకోర్టులో ఎలా ఉంది, ఎందుకంటే సామాన్య మానవులు ఆ విధంగా వెంచర్ చేయలేరు. ఆబ్వియస్గా సామాన్య మానవుడికి సమానంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నట్టే లెక్క. సో చట్టం అందరికీ సమానమైనప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. లేరు ఆయన ఎక్కడే ఉన్నారు, ఫామ్ హౌస్లో ఉన్నారంటే చెప్పానండి ఇక్కడే ఉన్నారండి, ఎందుకు చెప్పారు, రెస్పాండ్ అవ్వాలి కదా. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? సరే ఎవరికి రెస్పాండ్ అక్కర్లేదు అనుకుంటున్నారు అనుకోండి, మరి అటప్పుడు అవతల మీద బొరద చల్లకూడదు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన చూసుకుని వెళ్ళాడు, వీళ్ళు గమ్మున ఉండాలి కదా, పారిపోయాడు. ఇలాంటి వార్తలన్నీ ఎందుకు జస్టిఫై చేయాలి? అలాంటప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీ వెనకాల ఉన్నంత మాత్రం మిగిలిన 5,49,999,000 మొత్తం అందరూ ప్రశ్నించకుండా ఉంటారన్నది ఏం రూల్ లేదు కదా. సమాధానం చెప్పాలి కదా. ఇట్స్ అ క్లియర్ యాక్ట్. ప్రజాస్వామ్యంలో ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో నాయకులుగా పార్టీల పరంగా ఉన్నప్పుడు ప్రతిదీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోనే ఉంటుంది. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ అన్ ఇట్. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం ట్రీట్మెంట్ కోసం ఇటలీ వెళ్ళారని చెప్పేసి కొంతమంది చెప్తారు. మరి ఇటలీకి ఎవరు ట్రీట్మెంట్ వెళ్ళి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు. వెనీస్లో అట్లా తిరగడానికి వెళ్తారు ఇటలీ అంటే. ట్రీట్మెంట్ అంటే నాకు తెలిసి అమెరికా వెళ్తారు, లేదంటే ఇంకొంతమంది అమెరికా అంటున్నారు. నాకు తెలిసి ఇప్పుడు సింగపూర్ మలేషియాలోనే ఆస్తులనే పరిరక్షించుకోవడం తిరుగుతూ ఉంటాడు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఆ సింగపూర్ కన్సల్టేషన్ అన్నీ ఆడవాడు ఉంటుంది కదా ఎప్పుడు. ఈశ్వరుని కూడా శ్రీనివాస్తో ఏదో అమెరికాలో ఉన్నారు, అక్కడ ఏదో రహస్య భేటీ. గుణింతాలు మనకెందుకు సార్? అంటే బేసిక్ ఇప్పుడు జనరల్ గా ఆయన మీద ఉన్నటువంటి ఖచ్చితంగా అమెరికా వెళ్తే పిఏ శ్రీనివాస్ గారిని గ్యారంటీ కలుస్తారు, కలవకుండా ఉండదు. ఎందుకంటే ఇది తర్వాత డెవలప్మెంట్స్ కన్నిటికీ మెంటల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ఎలక్షన్స్ వరకే ఇది క్లోజ్ అయింది, ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ తెరుచుకోక సేమే కదా, ఓపెన్ అయితే మళ్ళీ యాస్టిక్ ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగుతుంది. ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ రైట్ డైరెక్షన్. ఇందులో మొమెంటలే ఉండవు. గవర్నమెంట్లో వస్తే మరి వాళ్ళు మేనేజ్ చేస్తారో చూడాలి. గవర్నమెంట్ వచ్చినా ఇది జగన్మోహన్ రెడ్డి గారి అతీతం కదా కదా, 10 ఏళ్ళు బట్టి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, కోర్టుకి వెళ్ళట్లేదు కదా, వీళ్ళు కూడా అలాగే మేనేజ్ చేస్తారు. అంతేకాని ప్రజలకి మాత్రం ఇలాంటి వెసులుబాట్లు ఉండవని ప్రజలు గ్రహించండి. లాజిక్ ఈజ్ వెరీ క్లియర్. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది తెలుసు. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అతీత శక్తుల్లో ప్రూవ్ చేయాలి కదా. 17A ఎనీ టైమ్ బెంచ్ విల్ కాన్స్టిట్యూట్, అది కూర్చుంది అనుకోండి ఏమవుతుంది?
అసలు ప్రజలు పాపం చాలా మంది దాని గురించి మర్చిపోయారు. ఇప్పుడు మర్చిపోతారండి, ఏముంది కన్వీనియంట్గా. ఇప్పుడు గతంలో ఆయన ఎన్ని బెయిల్ మీద బెయిల్ ఉన్నారో, ఎన్నిటి మీద స్టే ఆర్డర్లు ఉన్నాయో అన్ని వేకేట్ అయిపోయినా వాళ్ళు చెప్పి కథలని వినివాళ్ళం కదా. ఇది ఫస్ట్ టైం కదా పబ్లిక్ డొమైన్లో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎన్ని ఉండడం అనేది ప్రజలకు చర్చనీయాంశమైంది. అదర్వైజ్ గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కండిషనల్ బెయిల్ ఉన్నాయి, అందరికి ఏమీ లేవట. ఎవడో నువ్వు మాట్లాడడానికి నన్ను వేసుకునే వాళ్ళే ఉన్నారు. ఏమంటే బాబ్లీ ప్రాజెక్ట్ కేసు ఒకటే అనేవారు. అదంతా కూడా అవి ఇక్కడ కేసులే కదా. వీటన్నిటికీ సారాంశం ఏంటంటే ప్రజలకి విశ్వసనీయతను చాటుకుంటూ వీళ్ళలో ట్రాన్స్పరెన్సీ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పటిదాకా ఎవరేం చేయలేమండి. అది ఎవరైనా ఉన్నాయండి, ఎవరు అతీతులు కదా దీంట్లో. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తే మళ్ళీ గతంలో ఏదైతే అరెస్టులు జరిగినాయో, గతంలో ఏవైతే కాన్సిక్వెన్సెస్ జరిగినాయో అవన్నీ జరగడానికి మళ్ళీ ఆస్కారం ఉంటుందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బెయిల్ మీద ఉన్నారు కదా, కండిషనల్ బెయిల్. ఆ బెయిల్ వికెట్ అవ్వాలి ఫస్ట్. అదే వికెట్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు దానికి సెక్షన్ 17A సంబంధించి 17A కనుక ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయి కూర్చుంది అనుకోండి సార్, రెప్రికేషన్స్ ఉంటాయి. ఓకే, ప్రశాంత్ భూషణ్ గారు వేసిన పిల్లి చిన్న పిల్లి కాదు, అది దేశ ముఖ చిత్రాన్ని మారుస్తుంది. అది దానికోసం అందరూ వేచి చూడవలసిందే. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. నన్ను చాలా మంది తిడుతున్నారు కానీ ఈ 17A క్లాస్ మీద ఆయన ఛాలెంజ్ చేసిన దానికి బెయిల్ రాలేదు. హెల్త్ అథారిటీస్లో మీద ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఇది మొదటి 3 రోజుల్లోనే పని చేయొచ్చు. ప్రాంతానికి పోయి అనవసరంగా వాళ్ళే ఇబ్బంది పడ్డారు. సో అని 17A అన్నది పేకమే కత్తే ఎప్పటికైనా. దట్ ఈస్ ఇన్వర్టబుల్. ఇది గ్రహించగలిగితే చాలు ప్రజలు. హెల్త్ అథారిటీస్లో ఎలాంటి వాళ్ళకైనా 105 రోజులు 100 డేస్ ఏదో టైం ఉంటుంది. స్టిపులేటివ్ టైంలో బెయిల్ తెచ్చుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. చంద్రబాబు గారే అతీతం కాదు దాంట్లో. ఈ గాట్ ద బెయిల్, బట్ దే హ్యావ్ వెంట్ ఫర్ అనదర్ రీజన్. 17A ఇక్కడ అప్లికబుల్ కాదు వీటిలన్నిటికీ. బట్ కళ్ళ ముందు అచ్చెన్నాయుడు ఇలాంటివన్నీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సిఐడి చూస్తుంది, వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేసి ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్లో ఇవన్నీ ప్రచారాలు చేశారు, ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఎందుకు మళ్ళీ ఆయన హెల్త్ కండిషన్స్ మీద మళ్ళీ బెయిల్ ఇవ్వాలి, అది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వీళ్ళు అప్పీల్ చేస్తే అదేమైనా తీసుకునే అంశం ఉంటుందా? అది కూడా నడుస్తుంది కదా ప్యారల్గా. సిఐడి ఈజ్ ఆల్రెడీ అప్రోచింగ్ రెస్పెక్ట్ టు సుప్రీంకోర్టు. వెకేషన్స్ అన్నీ ఇవి జరుగుతాయి సార్. ఇట్స్ రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్. ఎండ్ ఆఫ్ ద డే ధర్మ పరిరక్షణ ఎప్పుడు జరుగుతుందో అప్పటిదాకా ఓపిక పట్టవలసిందే. ఎవరు అతిథులు మాత్రం కాదు. సో ఇప్పుడు ఏంటి పిన్నెల్లి గారి ఎపిసోడ్ ఏంటి సార్? ఎలక్షన్ కమిషన్ యొక్క చేతకంతనం మొమాట లేకుండా చెప్పొచ్చు దాంట్లో. ఇప్పుడు మీకు నేను నిన్న కూడా చెప్పా, సేమ్ పోలింగ్ బూత్లో అది ఎరగొట్టింది కనుక అక్కడ, ఎందుకంటే వెబ్ క్యామ్ త్రూగా జరుగుతుంది, ఇన్స్టంటేనియస్ డెసిషన్ తీసుకుంటే వాడికి అప్రహెన్షన్స్ ఉండవు. వీళ్ళు కన్వీనియంట్గా తెలుగుదేశం వాడు ఇచ్చాడు కాబట్టి ఇప్పటికి కూడా ఈసీ బయటికి చెప్పలేదు. ఎవరిచ్చారో చెప్పలేదు. నిమ్మగడ్డోడు వెళ్ళాడు, లేకపోతే అల్లడోడ వెళ్ళి తీసేసిన తహసీల్దార్ వెళ్ళాడు, మనకేంది సార్ అవన్నీ టాగోనింతలు దేనికి? ఎలక్షన్ కమిషన్ హ్యావ్ ఎ సూపర్లేటివ్ డిస్క్రిషన్స్. 4 నెలల పాటు అచేతన స్థితిలో ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. ఆడింది ఆట పాడింది పాట. ఈవెన్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. మీరు గమనించట్లేదు? ఈవెన్ రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నా పర్మిషన్స్ ఇవ్వట్లే. సో వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్న దగ్గర ప్రజలకు ఏమైనా అవుట్కమ్ ఇస్తున్నారంటే చెప్పమనండి. శాంతి భద్రతలకు ఎప్పుడు నెలకొల్పలే. పెద్దలు గౌముది గారు గతంలో ఎస్పీగా చేశారు, పూర్ణచంద్రరావు గారు. వీళ్ళని ఒక్కసారి సంబంధిత న్యూ ఎస్పీ కనుక అడిగి ఉంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎవరినైతే కొత్త ఎస్పీని డిప్లాయ్ చేస్తే ఇది సెన్సిటివ్ ఏరియా కదా, ఏం చేయాలని అడిగి ఉంటే ఖచ్చితంగా చెప్పుందరు. ఈ బ్రహ్మానంద రెడ్డి విషయంలో జరిగిన అప్రహెన్షన్స్ ఇప్పుడు చూడండి. ఆ చౌదరి సామాజిక వర్గం వాళ్ళు వెళ్ళి ఫుల్ అటాక్ చేసి ఆడవాళ్ళని ఎవరిని ఓట్లేని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అది గమనించట్లేదా? సో ఇవన్నీ ఎవరు మనం ఈ టాగునింతాలు మాట్లాడినట్టు ఇవి కూడా మనం వచ్చిన వీడియోలను బేస్ చేసి విశ్లేషించవలసి వస్తుంది. బట్ ఇదే ప్రోయాక్టివ్నెస్ ఎలక్షన్ కమిషన్ చూపించుంటే, ఇప్పుడు ఎంత కాదన్నా పల్నాడు, రాయలసీమ ఇలాంటి వాటిలో కొన్ని సెన్సిటివ్ పాకెట్స్ ఉంటాయి. సెన్సిటివ్ పాకెట్ని అడ్రస్ చేసే విధానం ఇదేనా? గత అనుభవాలను రంగరించుకొని గత ఎస్పీలని కోఆర్డినేషన్స్ చేసుకుని ఐజీలతోనూ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకుని కొత్తగా డిప్లాయ్ అయినాడు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కౌముది సార్ ఏమైంది సార్, పూర్ణచంద్రరావు గారు ఈ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ బ్రహ్మానంద రెడ్డి క్యాండిడేట్ ఎస్టాబ్లిష్ అయితే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అతను రక్కస్ క్రియేట్ చేస్తాడు. దీనికి మనం ప్రికాషనరీ ఫ్రంట్లు ఈ విధంగా చేయాలి, కొంతమంది గృహ నిర్బంధాలు చేయాలి, ఇలాంటివన్నీ ఎజెండా ఇస్తారు కదా. అవి ఏమైనా చూసాం మనం? 48 గంటల సుప్రీంకోర్టు స్పందిస్తేనే కానీ ఎంత పర్సెంటేజ్ చెప్పలేకపోయింది. పైపచ్చి ఈ రోజు దాకా ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 16 ఈవీఎంలు ఎరగొట్టిన దగ్గర రీపోలింగ్ విషయమే మాట్లాడట్లే. పైపై తెలుగుదేశం రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ఖండించట్లే కదా. ఈవీఎం బద్దలు కొట్టారు కాబట్టి రీపోలింగ్ ఇవ్వండి వాళ్ళు అడగాలి కదా, ఎందుకు అడగట్లే? పెద్దానికి ఎగేసుకుని పోయి వర్రమే ఆనందబాబు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, అశోక్ బాబు వీళ్ళందరూ ఎగేసుకుపోతారు కదా డీజీపీ ఆఫీస్కి గవర్నర్కి వెళ్ళడానికి. ఎందుకు వెళ్ళట్లే? వాట్ స్టాపింగ్ దెమ్? వై దే ఆర్ స్టాలింగ్ దెమ్సెల్వ్స్? అంటే ఇట్స్ ఎ కాన్స్పిరసీ. ఒక కాన్స్పిరసీ థియరీ ఎలా డ్రైవ్ చేస్తున్నారంటే వాళ్ళకి అనుగుణంగా మలుచుకుని చేసిన దగ్గర బూమరాంగ్ అయిందా, మిస్ఫైర్ అయిందా అర్థం కావట్లే. అంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఆయన ఆవేశంతో ఈవీఎం పగలగొట్టాడు. దానికి సంబంధించి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఆయన ఈవీఎం పగలగొట్టింది మాత్రమే చూపిస్తున్నారు, అక్కడ జరిగిన థియరీని చూపించట్లేదు. అదే చెప్తున్నాను, నీకు అనుగుణంగా ఉన్న వార్తని నువ్వు ప్రచురించుకొని అసలు వాస్తవం ఏం జరిగిందో చెప్పమంటే చెప్పట్లే. మీకు అర్థమవుతుందా?
సో డేటా రిస్టోర్ చేయగలిగే సామర్థ్యం ఉన్న దగ్గర ఈవీఎంలతో రీపోలింగ్కి కౌంటర్ చేయట్లేదు ఆయన ఈసీ గారు. సో దీని సారాంశం ఏంటి? ఒకళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రామ్కి రక్త కట్టిస్తారు వాళ్ళు. ఇట్స్ క్లియర్. అంటే ఇప్పుడు 13వ తారీఖు పోలింగ్ జరిగింది, అక్కడ ఫుల్ సీసీటీవీ కెమెరాలు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు మీరు చూస్తే ఆ వీడియో మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్ట్ చేయాల్సింది పోలీసులు. అక్కడ ఆ పోలింగ్ బూత్లో కానివ్వండి, ఆ లోపల కానివ్వండి, ఒక్క పోలీస్ అధికారి లేరు. అంత పెద్ద గొడవ జరుగుతున్నా, అంత పెద్ద ఈవీఎం పగలగొడుతున్నా. రెండోది, ఎవడు వీడియో తీసాడేది? అదే మాటకి చెప్తున్నా, మన ఎవ్వరికి డిస్క్రిప్షన్స్ లేవు. ఒక్కరు రిటైనింగ్ పోలింగ్ ఆఫీసర్కి మాత్రమే ఫోన్ ఉంటుంది. మనం కార్యకర్తలు కానీ ఎవరు ఆ టెరిటరీలోకి 1000 మీటర్స్ ముగ్గేస్తారు చూడండి, ఫోనే అలవాడు లేదు. ఎలా తీశారండి? అంటే ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామే కదా. అక్కడ ఈవీఎం పెట్టిందో లేదంటే ఇప్పుడు 13వ తారీఖు ఇరగొడితే నిన్న వీడియో రిలీజ్ అయింది. అంటే 7 రోజుల దాకా ఏం చేస్తుంది ఎలక్షన్? అది ఈవీఎం ఎరగొట్టడా, ప్యాడ్ ఏదో వీవీప్యాట్ ఎరగొట్టడా, అది కూడా అంబిగ్యూటీ. మనకెందుకు అంబిగ్యూటీ? ఈవీఎం ఎరగొట్టడా లేకపోతే వీవీప్యాట్ ఎరగొట్టడా ఎలక్షన్ కమిషన్ కదా చెప్పాలి. వాళ్ళు చెప్తాను కదా దాని మీద వాడేది రైట్ ఆర్ రాంగ్ అన్నది. సే ఫర్ ఇన్స్టెంట్ అనేది ఆవేశంలో కొట్టాడు, ఆవేశంలో నిజంగానే కొట్టాడు. అబ్జెక్ట్ చేయవలసింది నువ్వే కదా ఎలక్షన్ కమిషన్. నువ్వు నిమ్మక నీరే కూర్చుని అలా పారిపోయేట, ఇక్కడ ఉన్నాడట, అక్కడ ఉన్నట్టు టాగుణితలు మాకెందుకు? అవును కదా. దిస్ ఆర్ ద థింగ్స్ ఆర్. ఇప్పుడు సర్టన్ థింగ్స్ నీడ్స్ టు మూవ్ ఇన్ రైట్ డైరెక్షన్. రైట్ డైరెక్షన్లో మూవ్ అవడానికి కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసుకున్నారు. ఏది? వ్యవస్థల్ని మేనేజ్ చేసే పరిస్థితి తెలుగుదేశం పరంగా, ఎన్డీఏ కూటమి పరంగా చేశారు. అందరూ సక్సెస్ చూశారు. ప్రజా ప్రతిస్పందన ఎలా ఉందో మనం కూడా రేపు 4వ తారీఖు దాకా వెయిట్ చేయవలసిందే. అంటే ఇప్పుడే ఎలా ఉందంటే రేపు 4వ తారీఖు ఇంకెన్ని విధ్వంసాలకు గురయ్యే అవకాశం ఉంది? అప్పుడు కూడా ఎలక్షన్ కమిషనే కదా ఉండేది వాళ్ళే. మరి అప్పుడు ఇంకా పెద్ద గొడవలు అవుతాయి, అప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఒకరి మీద ఒకరు ఆవేశపూరితంగా ఉంటారు, ఒకరి మీద ఒకరు కామెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా ఇదే ప్రొటెక్షన్ లేకుండా, ఇంత సేఫ్టీనెస్ లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ దాడులు జరిగి ఎక్కువ కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది కదా. ఆబ్వియస్గా ఉంటాయి. అప్పుడు అదంతా ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి. నేను తమిళనాడు నుంచి అక్కడి నుంచి ఫోర్స్ని డిప్లాయ్ చేశారు కదా పల్నాడుకి. ఈ పని ముందు ఎందుకు చేయలే సార్? ఇవి ఒకటి గుర్తుంచుకోండి, కొంతమంది ఇంటెన్షనల్గా చేసే పనికిమాలిన పనులు రాయలసీమలో కానీ పల్నాడులో కానీ చాలాసార్లు చెప్తూ ఉంటాను. అందరివి ఆ భావాలు ఉండవు. సమ్ ఫ్రిక్షన్ పీపుల్ ఆర్ దేర్. ఆ ఫ్రిక్షన్ గురి చేసే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం పోలీస్ వ్యవస్థకి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది ఎవరితో చేయించాలి? సంబంధిత అధికారులతో. అది ఎందుకు జరగలేదు? ఇంటెన్షన్స్ ఆర్ రాంగ్. మీకు అర్థమవుతుందా? 2014 ఎలక్షన్లో కూడా పెళ్లిలే గెలిచాడు. అక్కడ 19 ఆయనే గెలిచాడు. 14 గవర్నమెంట్ ఎవరిది? టీడీపీ కదా. అప్పుడున్న ఇదే పనులు అప్పుడు జరగాలి కదా, ఎందుకు జరగలే? 19లో జరగాలి కదా, ఎందుకు జరగలే? అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే జరిగిన ఎలక్షనే కదా 19 ఎలక్షన్ అంటే, మరి అప్పుడు ఎందుకు జరగలే? ఇంటెన్షన్స్ ఆర్ రైట్, బట్ కంటెన్షన్ ఈజ్ రాంగ్. ఆ కంటెన్షన్తోనే చేస్తున్న పనులు అవి. ఓకే. సో ఇప్పుడు అధికారులు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కొంతమంది అధికారులు టచ్లో ఉన్నారంట ప్రసాద్ గారు. అంటే గవర్నమెంట్ మారబోతుంది, దానికి సంబంధించి ముందుగానే ఆయనతో కొంత డిస్కషన్స్ గోయింగ్ ఆన్, గవర్నమెంట్ ఎలా చేయాలి, నెక్స్ట్ టర్మ్ ఎలా ఉండాలని చెప్పేసి కొంత ప్రధాన మీడియా రాసుకొస్తుంది. టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ దాన్ని ఎలివేట్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? టపాజుబుత్తి వార్తలన్నీ ఆడవాడు. జర్నలిస్టులు అయితే ఇలాంటివి రైరండి. వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు, కిరసనాలు అమ్ముకున్న వాళ్ళు జర్నలిస్టులు అంటే ఇలాగే ఉంటుంది. జర్నలిస్టులు ఏం పనికొచ్చిన పనులు ఏం చేస్తారంటే, అంటే ముందుగానే ప్రభుత్వం వస్తుందన్న ధీమాతో ఈ ప్రభుత్వ అధికారులందరూ చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడుతున్నారు, లేదంటే టచ్లో ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారికి హోమ్ మినిస్టర్, ఇంకొకరికి మంత్రి పదవి, ఆ పదవులు ఈ పదవులు అని చెప్పేసి కూడా డిస్కషన్స్ చేసేసుకుంటున్నారు కదా. మీరు అలా పెట్రోల్ బంక్ కూడా ఛానల్ చూడండి, అయితే ప్రమాణ స్వీకారాలు కూడా చేయించాడు పనికి అన్నాడు. సార్ అవన్నీ టైం వేస్ట్ వార్తలు అండి, ప్రజలకి అవన్నీ అనవసరం. సార్ నిజంగా ప్రజా తీర్పుని ప్రజల శిరసాహించవలసిన బాధ్యత రాజకీయ పార్టీలది ఉంటుంది. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఎవడు నచ్చినట్టాడు ఎలా కావాలంటే అలా విన్యాసాలు చేద్దాం అనుకుంటే చేసుకోండి. 4 నెలల అచేతన స్థితిలో ఉంచిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయగలిగాం ఎవరైనా? ఒక ఎలక్షన్ ఎప్పుడు నిర్వర్తించాలి. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ కలిపి పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కుల్ని హరిస్తుంటే ఎవరేం చేయగలుగుతారు? ఏం చేయగలిగాము? మనం విశ్లేషించుకుని కూర్చుంటున్నాను, మీరు ప్రశ్నలు అడుగుతున్నారు అంతే. ఇది కాదు కదా బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి మనం ఇస్తున్న మర్యాద ఏంటన్నది వ్యవస్థలు ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఇచ్చిన ప్రభుత్వానికి లాస్ట్ ఎలక్షన్ కోడ్ ఉన్నది నిడివి రోజులు. అవునంటారా కాదంటారా? ఆ రోజుల్లో కూడా ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కింద అభివర్ణించి చూసాం, కానీ అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని ఫస్ట్ ఎవర్ టైం చూస్తున్నాం. సో ఇక్కడ బేసిక్గా ఇప్పుడు ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు, ఈ పోలింగ్ పెరిగిన దాని గురించి ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తాం నమ్మకం ఉంది. బేసిక్గా ఏమంటే మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి ఎంత దూరం ఉన్నది తెలుసు కదా ప్రజలకి.
ప్రభుత్వం కావాలంటే ఎన్ని కావాలి సార్? 88. 23 వాళ్ళు 88 ఎగబాకాలంటే ఎన్ని గెలవాలి? 55 గెలవాలి. 151 ఉన్నాడు వర్స్ట్ కేసులో 50% పోయింది, 75 వస్తాయి. ఆడ ఎగబాకడానికి ఎంత కావాలి? 13 కావాలి. ఎవరు దూరం సార్ ప్రయాణం? వైసీపీ కదా. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ 50% ఉన్నది ఎక్కడైనా చూసారా? నేను వర్స్ట్ క్యాలిక్యులేషన్ ఇస్తున్నాను మీకు. లేదు కదా. లేకపోతే బీజేపీ వాడు ఇక్కడ నిలబడ్డాడు ఏపీ స్టేట్లో, ఆడ గెలిచేవాడు ఉన్నాడు, పనికి వచ్చినాడు. ఆయన ఎవడన్నా గెలిపిస్తాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా మనం ఎడ్డిమాలోకలు అయితేనే గెలిపిస్తాం. నాకు తెలిసి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎడ్డిమాలోకలు కాదు. అసలు ఎందుకు గెలిపించాలి వాళ్ళని? 10 ఏళ్ళు మన రాష్ట్రానికి ఇలా ఉద్ధరించారు, లేకపోతే ఊళ్ళో వెళ్ళారు అనుకున్న దగ్గర వీళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుగుదేశం వాడే ఇది మాకేమీ ఇవ్వలేదని ధరం పోవడం దీక్షలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఇది పాసిపోయిన లడ్లు అన్నది ఏమి తెలియనాడు. పవన్ కళ్యాణ్ అట్టుడే పాసిపోయిన లడ్లు అన్నాడు కదా, ప్రత్యేక ప్యాకేజ్. దాన్ని ఇంత తెలిసిన వాళ్ళు ఇద్దరు సంఖ్య కింద ఎవరు? వాళ్ళిద్దరే కదా. అంటే దొంగలు ఊళ్ళు పంచుకోవడానికి రెడీ అయిపోయారని అర్థం కదా దీని సారాంశం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ అవినీతి రాజ్యం నడుస్తుంది, దీన్ని దించడానికి మేమంతా ఏకమయ్యాం. వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్న మాట అవినీతి రాజ్యం అనుకోండి సార్. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి బీజేపీ అయితే ఏం చేయడం అనేది వాస్తవే కదా. ప్రజలకి ఆల్రెడీ చూసాం కదా, 10 ఏళ్ళు పొద్దుంది. మీరు సంఖ్య ఎగరేసుకుని ఆడ వెనకాల పోతే మేము ఎందుకు రావాలి? మేము మీకెవరు లొసుగుల బేళ్ళలోనే పోయారు అక్కడికి. అందరూ ప్రజలు ఎందుకు రావాలి? ఇది ఫస్ట్ ఆలోచించే పాయింట్. రెండోది ఇందాక నుంచి చెప్తుంది, నీతో ఏమీ కాదు, నువ్వు దమ్మిడికి ఉపయోగపడవు ఈ రాష్ట్రానికి. హైదరాబాద్ పకోడీ కబుర్లు చెప్పుకున్నవాడికి 23 ఇచ్చి కూర్చోపెట్టారు. పోనీ 5 ఏళ్ళు పొద్దులే ఇంకోటి పనికొచ్చిన మాట చెప్పాడా? ఎలక్షన్లో కూడా హైదరాబాద్ నేనే కట్టాను, ఇది రాక్షస పాలన, ఇంటి దింపేలే హైదరాబాద్ నేనే కట్టాను, ఇంటి దింపేలే హైదరాబాద్ నేనే కట్టాను. ఇదే కదా దరిద్రం. మాకేంటి చేస్తారో బాబు అంటే అది మాత్రం చెప్పట్లే. అవునా కదా. ఇలాంటి దేనికి అంటే ఇంకోటి ఆలోచిస్తారు. అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోటీ చేసినట్టు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వాళ్ళు టీడీపీకి సంబంధించి ఆయన టీంకి సంబంధించి తీసుకున్నటువంటి సర్వేల్లో కూడా ఆయనకి నెగిటివ్గా వచ్చిందంట అక్కడ రిపోర్ట్. ఆబ్వియస్గా క్రాస్ ఓటింగ్ జరిగింది. తెలుగుదేశం ఎంపీకి వేయాల్సిన ఓట్లేమో తెలుగుదేశంకి వేసి తెలుగుదేశంకి వేయాల్సింది ఎంపీకి వేశారు. అది 24,300 ఎంత లెక్క తేలింది. ఎత్తుపాతల పథకం అది. ఆల్రెడీ ఆయన గతంలో 2019లో వచ్చింది చాలా తక్కువ మెజార్టీ, 30,000 25,000 సంథింగ్ ఎంత వచ్చింది. సో ఈసారి దానికి కూడా గండి పెట్టి గండి ఏం కాదు, దొంగ ఓట్లు ఎత్తేసారు. ఫస్ట్ సంథింగ్ 25,000 దొంగ ఓట్లు ఎత్తేసారు. ఇక రాజ్ ఓటింగ్ లో బిక్కులు ఆడుతున్నారు. అందట్టు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ కుప్పం అనేది ఒక బలంగా తీసుకెళ్లారు. అక్కడ డెవలప్మెంట్కి దాదాపు 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టారు. భరత్ని ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు డెవలప్మెంట్ పరంగా. మీకు ఇంకోటి చెప్తాను, 23 స్థానాలు గెలిచిన తెలుగుదేశం దగ్గర ఎక్కడెక్కడైతే కొత్త ఇన్ఛార్జీలు డిప్లాయ్ చేశారో క్షేత్రస్థాయిలో బ్రహ్మాండమైన పనిచేశారు. ఉదాహరణకి గద్దె రామ్మోహన్ మీద అవినాష్కి ఇచ్చారు 670 కోట్లు ఎంత పనిచేశాడు. అక్కడ గంటా శ్రీనివాసరావు దగ్గర పనిచేసిన కేకే రాజు గారికి ఇచ్చారు, ఆయన 472 కోట్లు ఖర్చు పెట్టాడు. అలా మీరు ఏదైనా చూసుకోండి. దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చారు అక్కడ అచ్చెన్నాయుడు మీద. మావాడు సంతబొమ్మాలి, రౌతుపురం ఇలాంటి ఊర్లన్నీ రిగ్గింగే. దుబేల్ అన్నిటికీ లెట్టెట్టుకుని వెళ్ళాడు మా దువ్వాడ శ్రీనివాస్. అవుట్కమ్ ఏమైందంటే అచ్చెన్నాయుడికి దొంగోట్లు వేసుకునే ఛాన్స్ కనబడలే. ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది? ప్రతి దగ్గర డిమార్కెట్ ఎలక్షన్ అడిగింది 23కి. అసలు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు సార్ ఎలక్షన్? సార్ టైం వేస్ట్ కార్యక్రమం కాదు సార్. నిన్న ఇంటర్వ్యూలో కూడా అడిగాడు ఎవరు, ఏంటి సార్ వాళ్ళిద్దరూ ఇక్కడ గెలిచిన తర్వాత కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్లు అవుతారని. వాళ్ళకి ఏంటంటే లోకేష్ లాంటి షార్ట్ కట్లో వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయి లోపల ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేసి, కానీ పోటీ చేసిన కేంద్ర మంత్రులు ఎట్లా అది కూడా వాళ్ళకి అవగాహన లేదు. అలా మాట్లాడుతుంటారు వాళ్ళు. వీవీప్యాడ్లో ప్రింట్ ఏదైనా అడిగాడు కదా, అలాగే ఉంటుంది వాళ్ళ రాజకీయం. కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నాకు ఇంత ఈ బలం ఉంది, ఇంత రెస్పాండ్ అవుతాను, ఇన్ని సీట్లు వస్తాయని ధైర్యంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను గెలుస్తానని చెప్తున్నారు. ఈయన కూడా ఒక పార్టీయే కదా, ఈయన కూడా 21 స్థానాల్లో పోటీ చేశారు కదా, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు. నా బలం ఎంత ఉంది, ఈసారి నేను ఇన్ని స్థానాల్లో గెలుస్తున్నానని చెప్పేసి ఎక్కడ ఒక ప్రెస్ మీట్లోనో లేదంటే ఒక ప్రెస్ నోట్లో ఏం రిలీజ్ చేయకుండా ఉంటే ఏంటి? ప్రజలు ఆయనకు కూడా ఓటేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా కొంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అలా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన కోవర్ట్లు అంటాడు వాళ్ళని, అంచేత వాళ్ళు ఆడతారు. రెండోది ఏంటంటే ఈయన ఏం ఆడాలన్నా చంద్రబాబు నాయుడు తాళం చెప్తాను కానీ నేను చెప్పలేడు. అంచేత వీళ్ళ కబందాస్తాల్లో చిక్కున్న వాళ్ళని ఒక కోతాట ఆడుతున్న పవన్ కళ్యాణ్కి బీజేపీ పరంగా ఇంకో కోతాట ఆడడానికి చంద్రబాబు నాయుడు కూడా తేరినప్పుడు వాళ్ళిద్దరు పోరాటం ఏంటంటే నీకన్నా నేను, నాకన్నా నువ్వు తోపులను బీజేపీ వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారు. అంతకని ఇంకేముంది దాంట్లో? ఇక్కడ బీజేపీకే కష్టంగా ఉందని చెప్పేసి సెంటర్లో వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కదా ఇక్కడ సత్తా బజార్ ఓపెన్ చేశారు. చేసి ఇక్కడ బెట్టింగ్లన్నీ ఎన్డీఏ కూటమి చంద్రబాబు కూడా మాటలు మార్చాడు కదా, తెలుగుదేశం కూటమి కాదట ఎన్డీఏ అని. ఈ మేనిఫెస్టో ముట్టుకోకపోతే ఎన్డీఏల గురించి ఈయన మాట్లాడకూడదు కదా, కానీ మేనిఫెస్టో ముట్టుకోకపోయినా ఎన్డీఏ కూటమి ఎక్కడికి వస్తుంది అంటుంది. ఎందుకు సత్తా బజార్ అక్కడ? నెక్స్ట్ యూపీలో 80 సీట్లకి దగ్గర ఎలక్షన్ నడిచింది. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా
సో అంచేత ఏంటంటే ఎన్డీఏ ఎక్కడే గెలిచేస్తుందని ఆ భోగనిశాన్లో నేషనల్ మీడియాలో అమ్ముడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, తెగేసుకొని పోగేసుకొని మరి రాత్రులు రాసేస్తుంటారు. చూద్దాం. ఆ ఎన్డీఏ నేతలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉంటున్నారు. ఇప్పుడు రేపు ఏం జరిగినా ఏదైనా జరగవచ్చు సార్. వాళ్ళు 20 సీట్లు ఆలవనుకునే గేమ్ ఆడుతున్నారు సార్. ఈ బీజేపీ ఎవడు గెలిచినా మాకు వస్తారు అనుకున్న అపోహలో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దాని మీద ఫైట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా ఉంటుంది సార్. ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఆయన ఎలక్షన్ మాడ్యులేషన్స్కి వెళ్ళాడు. ఆ స్ట్రాటజీస్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎంతసేపు ఆ ముసలి వాళ్ళు సీల్ కవర్ వాళ్ళు కాంగ్రెస్ వాడు ఎవరిని రిప్లై చేస్తాడో తెలియని వాళ్ళతో యుద్ధం చేయడం అలవాటు. తెలుగుదేశం ఎప్పటి నుంచి చెప్తున్నా, ఒక నెక్కచ్చైన రీజనల్ పార్టీ మీకు తెలంగాణలో చూడండి, కేసీఆర్ నిలబడ్డాడు నేను అనగానే పరారు తెలుగుదేశం. కత్తివేటికి రక్తం సోక లేకుండా పోయారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఇంకైతే పూర్తిగా బూస్టాపింది. అక్కడ నిలబడే దమ్ము ధైర్యమే లేదు. మీకు అర్థమవుతుందా? తగడం లీడర్లు ఉంటే ఒక కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీని మూసేసే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. ఎన్నాళ్ళు బట్టి ప్రాంతీయ పార్టీ యోధులు ఎవరు రాక జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, బిక్కులాడుకొని బతుకుతున్నారు. మీకు అర్థమవుతుందా? చరిత్ర ముగిసిపోతుంది. ఎందుకంటే చరిత్రని శాసించే స్థాయి ఒక ప్రాంతీయ పార్టీకి ఉంటుంది, తెలుగుదేశం. ఎందుకంటే కాంగ్రెస్ మొన్నటి బ్రేక్ చేస్తూ రామారావు రాయి నుంచి వచ్చింది. అంతసేపు కాంగ్రెస్తో పోటీ అనగానే తగడం ఉండేది. ఎప్పుడైతే నెక్కచ్చైన లీడర్ వస్తాడో రాజశేఖర్ లీడర్, అక్కడి నుంచి కనుమరుగైపోయారు. మీరు కూటములు కట్టండి, ఏదైనా సావండి, వీళ్ళ దగ్గర మాత్రం ఒరిజినల్ డైమెన్షన్స్ లేవు. మీకు అర్థమవుతుందా? ఒక లీడర్ ఎలివేషన్స్ కానీ డైమెన్షన్స్ కానీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతాయంటే మనది నమ్మిన సిద్ధాంతం, దానికి నేను కట్టుబడి ఉన్నప్పుడే అవుతుంది. కానీ ప్రతిదానికి ఈల్డ్ అయితే, ఉదాహరణకి ధరంపోరాట దీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నేను పరిరక్షించాలి, ఎడితో నాకు పొత్తొద్దు అనుకుని బయటకు వచ్చినాడు, ఈయన స్వార్థాన్ని పరిరక్షించుకోవడానికి మళ్ళీ పొత్తుకుపోతున్నాడు. కానీ రాష్ట్ర ప్రయోజనం ఉన్నది లేదు ఇక్కడ. మీరు ఇది గమనిస్తున్నారా? ఎప్పుడైతే అది ఉంటుందో నెక్కచ్చని నాయకుడి కింద ఎస్టాబ్లిష్ కాలేరు. ద సేమ్ సెనాడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కోalition గవర్నమెంట్ వస్తే మన స్టాంచ్యూటీ జస్టిఫై అవుతుంది. అదర్వైజ్ నా వల్ల కాదని వదిలేశాడు. ఇప్పుడు దానికి సిపిఎస్ రద్దు అన్నాడు, టెక్నికల్ ఎర్రర్. మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ ఇదవట్లేదు, తప్పును ఒప్పుకోగలగాలి. యూనిట్ హ్యావ్ గట్స్ ఫర్ ఇట్. మీకు అర్థమైందా? 25 వస్తే నేను మెడలో వస్తాను. కోalition గవర్నమెంట్ అనుకోండి, ఖచ్చితంగా శాసించి. ఇప్పుడు చూడండి, దానికి అతను చేసిన హోంవర్క్ ఏంటి తెలుసా? రాజ్యసభలో ఇటుకలు పేర్చినట్టు 11 కాంకర్ చేసి 3rd ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు రాజ్యసభలో ప్రతి ఒక్కరికి అవసరమే. మీకు అర్థమవుతుందా? వెన్ సమ్ థింగ్స్ కెన్ కాంకర్ ఇన్ వన్ ఎడ్జ్, ఒక ఎండ్ నిలబడ్డాడు అనుకోండి, ఇంకో ఎండ్ ఆటోమేటిక్. రేపు లోక్సభలో కూడా ప్రూవ్ చేసుకుంటాడు, ఆబ్వియస్లీ ప్రూవ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నీకు అంటిల్ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ కోalition గవర్నమెంట్ రానివ్వండి, ఆంధ్రప్రదేశ్ వీటో పవర్ ఎలా వస్తుందో బయటికి చూద్దరు. కానీ మీరు మీకు ఇంకో మాట చెప్తా సార్, దక్షిణాది రాష్ట్రాలు మీరు వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకోండి, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, 7 150 తక్కువ సీట్లు చూసుకోండి, లెక్కేసుకోండి, 150 పైచీలకే. ఇవి కనుక శాసించే స్థాయికి వచ్చాయి అనుకోండి సార్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ రీజనల్ పార్టీస్. అక్కడ మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, లేదా తెలుగుదేశం, ఇక్కడేమో స్టాలిన్, కేసీఆర్. కాంగ్రెస్ ఎగెనిస్ట్ బీజేపీయే కదా, అక్కడ స్టాలిన్ ఎగెనిస్ట్ బీజేపీ కదా, అక్కడ కేరళ ఎగెనిస్ట్ బీజేపీ కదా, కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఇవన్నీ తీసుకోండి. వెన్ సర్టన్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఎగెనిస్ట్ ఎన్డీఏ అన్న దగ్గర వాట్ ద రోల్ విల్ బి? వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కదా. డిసైడింగ్ ఫ్యాక్టర్స్కి ఎప్పుడైనా వీటో పవర్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ వాట్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ ఆర్ రైట్ నౌ. సో దీన్ని మనం అవగతం చేసుకోకుండా గాల్లో బాణాలు వేసి కొడుతున్నారు అందరూ. ఎందుకంటే ఆ మొనాటమీ ఆఫ్ ఎన్డీఏ బ్రేక్ అవుతుంది. వాళ్ళు అందుకే చూడండి బేగాలు పోతున్నారు. అప్కి బార్ 400కి ఓపర్, ఏంది ఓపర్? జమీన్ ఆస్మానం. ఇక్కడ తెలంగాణలో చూడండి 17 స్థానాలు ఉంటాయి. ఎంఐఎం పార్టీని ఎవడో ఏం చేయలేడు. కానీ ఒకదంపుడు నాటకాలు. ఈ బీజేపీ పార్టీ ఇక్కడ ప్రస్థానమే లేదు. ఈ 16 స్థానాల్లో ప్రభావితం చేసేస్తుందంటే అవతల రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏమైనా గుడ్డిగూరానికైనా ఫలితం అవుతున్నారా? ప్రభుత్వంలో ఉండి అవతల బీజేపీ ఏదైనా పెడతారు ఎక్కడైనా. కాంగ్రెస్లో మీరు చూడండి, సీల్డ్ కవర్లో మినిస్టర్లు మార్చిన ఉదంతాలు చూసాం, కానీ ప్రభుత్వాలు కోల్పోయినంత ఉదంతంలే కదా. లేదు, ఇవి గమనించట్లే చాలామంది. కాంగ్రెస్ని సర్టన్ టైమ్స్ యూ నీడ్ టు డోంట్ అండర్మైన్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే హిడెన్ ఎజెండాతో, హిడెన్ పవర్తో ఉంటారు. టైం వచ్చినప్పుడు దే స్వాప్ ఎవ్రీథింగ్. ఈ జుజుబీ రాజకీయాలు ఇవాళ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే కాదు. వాళ్ళు ఒరిజినల్గా ఇన్హెరెంట్గా ఉన్న పొలిటికల్ సినారియో వాళ్ళది. అంచేత మీరు శాసించే స్థాయి దేశంలో ఇవాళ చూడండి, 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారుతుంది. ప్రపంచం చెవి చూసింది. మన దేశం కూడా ఏది ఓవీపీ సింగ్ని, దేవగౌడని, గుజరాల్ని, ఇంకెవరండి మన చంద్రశేఖర్ గారిని, ఇలాంటి వాళ్ళందరూ చూడలేదా? ఏముంది పెద్దమంతా? నాయకుడు రాహుల్ గాంధీ వాళ్ళతో నరేంద్ర మోడీ అక్కర్లే. ఆప్షన్స్ ఆర్ ఇన్విటబుల్. సో మెనీ ఆప్షన్స్, మెనీ పర్సన్స్ ఉన్నారు. ఇంకా వర్తబుల్ క్యాండిడేట్స్ ఇంకా ఉన్నారు.
ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే ఒక ఐక్యంగా బలోపేతంగా ఉంటే ఆటోమేటిక్గా ఇంకొక ఫ్రంట్ ఫార్వర్డ్ ఎంతసేపు అండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ ఇక్కడ ఓడిపోవచ్చు, రేపు పొద్దున పార్లమెంట్లో సమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచారు అనుకోండి, ఒక కూటమికి ఎందుకు ఉపయోగపడ్డా? అలాగే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గెలిపించారు అనుకోండి, ఎందుకు కూటమికి ఉపయోగపడి? జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఒక కూటమికి ఎందుకు ఉపయోగపడదు? కాంగ్రెస్సే కావాలని కాదు కదా, ఇన్ కేసు కాంగ్రెస్ నెంబరు 50 నుంచి ఎగబాక్కుని 100, 150 మధ్యలో రాకుండా ఉంటుంది. అది వచ్చినప్పుడు కాంగ్రెస్కి అవసరార్థం ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వై నాట్? డెఫినెట్గా ఇస్తాను. ఇప్పుడు మీరు కర్ణాటక రాజకీయాల నుంచి చూడండి, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ మీరు నిశ్చితంగా గమనించగలిగితే మచ్ హెడ్ ఆఫ్ ఎనీబడి. ఇక్కడ గవర్నమెంట్ మారుతుందని ముందు నుంచి స్ట్రాటజీస్ ప్లేన్ చేసుకుంటూ వచ్చాడు. షర్మిల వెళ్ళింది, తర్వాత తెలంగాణలో షర్మిల పార్టీ విలీనం చేసింది. 2 స్టేట్లు ఎలా ప్రొటెక్ట్ చేయబడ్డాయి కాంగ్రెస్ పరంగా? థర్డ్ ఆప్షన్ ఆవిడ అక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసుకున్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయింది. కుటుంబం ఇప్పుడు లాప్ట్ ఇలాగే ఉంటుంది సార్, బయట కటకట్లాడి ఈ భౌగోళికలు చేసిన దరిద్రం తప్ప. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డి గారు తిరుపతి వచ్చినప్పుడు కూడా చెప్పారు, మాకు ప్రభుత్వాలు మేము ఇక్కడ ఏపీ అభివృద్ధి అవ్వాలని కూడా మేము కూడా కోరుకున్నాం. ఎవరు రేవంత్ రెడ్డి గారు శిష్యుడు గురువు ఏదో చెప్పినప్పుడు ఇలాంటి జర్నలిస్ట్ అడిగితే ఎలాంటి సగిలే సమాధానం, మూతి పగిలే సమాధానం ఇచ్చాడు. రెండోది, నిజంగా రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేస్తుంది అనుకుంటే ఈ జూన్ 4తో ముగిసిపోయి ఆస్తులు అవి పంచేమని గవరా ఎందుకు పడతాడు స్వాధీనం చేసుకోవడానికి? ఇదే చంద్రబాబు నాయుడు అయితే ఎచ్చుకొని కబుర్లు చెప్పి మాట్లాడుకోవచ్చు కదా, లోపల బయట ఆడుకోవచ్చు కదా. అంటే వీళ్ళకే తెలుసు ఎత్తిపదుల పథకం అని, కానీ పైకి మాత్రం నిన్న ఆయన చెప్పాడు డైరెక్ట్గా, ప్రభుత్వం కంటిన్యూ ఇన్ ద సెన్స్ మళ్ళీ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వస్తుంది. సో మేము కూడా వచ్చి కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతాము, ఇరు రాష్ట్రాలు బాగుండాలి కాబట్టి పరస్పరం సహకరించుకుంటామని చెప్పేసి ఆయన కూడా నిన్న చెప్పాడు. ఏమవుతుంది? అల్టిమేట్గా డెవలప్మెంట్ కోసం ఎవరైనా ఆలోచిస్తారు పనికొచ్చిన పనులు. ఇప్పుడు తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్ర నుంచి కానివ్వండి, వాళ్ళు కూడా చెప్తారు సహకరిస్తామని చెప్తున్నారు డైరెక్ట్గా. గ్యారంటీగా సహకరిస్తారు. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో నిన్నటిదాకా సుహృద్భావ వాతావరణంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడో దేవుడికే తెలియాలి. వాస్తవానికి ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్స్ బకాయిలు ఉన్నాయి. ఇలాంటి విభజన హామీలో మన వాటాలు మనకు రావాలి. ఏమి ఇవన్నీ తేలితే కదా రేపల్లిలో చూద్దాం వీళ్ళ రెస్పాన్స్, వాళ్ళ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుందో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈరోజు ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.